సాయంకాలం అయింది. చీకటి పడింది అప్పటికే. అమావాస్య వెళ్ళిన రెండో రోజు కావడం మూలాన చీకటి మరింత దట్టంగా చోటు చేసుకునుంది. ఆకాశం మేఘాలతో కప్పబడుంది. ఏ క్షణంలోనైనా కుంభవృష్టి కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈదురుగాలులు చాలా వేగంగా వీస్తున్నాయి. చీకట్లో ఒక వ్యక్తి వేగంగా ఎస్టేట్లోంచి వెనక భాగంలో ఉన్న కోయిగూడెం వైపు అడుగులు వేస్తున్నాడు. ఎండుటాకుల గలగలలో కీచురాళ్ల రొదలో కలిసిపోయి వికృతంగా వినిపిస్తోంది. అతని వెనక భాగంలో దూరంగా ఎస్టేట్ బిల్డింగ్ కనిపిస్తోంది. బిల్డింగ్లోని లైట్స్ వెలుగు చాలా తక్కువగా తెలుస్తోంది. ఆ వ్యక్తి ముఖంలో ఓ విధమైన పట్టుదల, కార్యదీక్షత తొంగి చూస్తున్నాయి. ఎస్టేట్ ఏరియాలోంచి బీడు ప్రాంతంలో అడుగుపెట్టాడు. అదంతా చిట్టడవి ప్రాంతం. మరో అర కిలోమీటర్ దూరం వెళితే కిన్నెరసాని గూడెం ఎదురవుతుంది. రంగారావు ఎస్టేట్లో పనిచేసే కూలీలు చాలా మంది ఆ గూడెం వాళ్లే. చిట్టడవి ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న పొదల చాటున ఆ వ్యక్తి మరింత వేగంగా అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ఎదురుగా నూనె దీపాల వెలుగు గూడెంలోంచి కదలని మిణుగురుల్లా కనిపిస్తోంది. ఉన్నట్టుండి ఆకాశంలో ప్రత్యక్షమయ్యాయి మెరుపు తీగలు. ఆకాశం బద్దలవుతున్నట్టు ఉరుములు వినిపించసాగాయి. టపటపమంటూ ప్రారంభమైంది వర్షం. ఎక్కడో దూరంగా పడింది పిడుగు. ఆ కాంతికి అతను కళ్ళు మూసుకున్నాడు. వర్షాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా మరింత వేగంగా అడుగులు వేయడం మొదలుపెట్టాడు. పావుగంటలోగా గూడెంలో కడుగు పెట్టాడు. అన్నీ పాకలే. ఒక్క పాక తలుపైనా తెరిచుంచలేదు. గూడెం మొదల్లోనే ఉన్నాయి ఎదురెదురుగా రెండు పాకలు. వాటిల్లో ఒక పాకలోంచి వెలుతురు వెలుపలకు తెలుస్తోంది. ఆ పాక ముందున్న పందిరి కింద నలుగురు వ్యక్తులు నిల్చునున్నారు. ఎవరికోసమో ఎదురు చూస్తున్నారా నలుగురు. లోపలికి రండి. ఒక పాకలోకి అడుగు పెట్టబోతూ వారితో చెప్పాడు ఒక వ్యక్తి. ఆ పాక లోపల 20 సంవత్సరాలు దాటి ఏమాత్రం బిగితగ్గని యవ్వన సంపదతో ఒక కోయయువతి నేల మీద కూర్చునుంది. లేత నలుపు రంగులో ఉన్న ఆ యువతి ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది విపరీతమైన ఆకర్షణ. లోపలున్న నులక మంచం మీద కూర్చున్నాడు ఆ వ్యక్తి. ఏమైంది? సాధ్యం కాలేదు దొరా, మరో అవకాశం ఇస్తే. ఆ నలుగురిలో ఒక అతను నెమ్మదిగా గొణిగాడు. నీ చెప్పేది జాగ్రత్తగా వినండి. రంగారావు భద్రాచలంలో పోలీస్ కంప్లైంట్ చేశాడు. ఎస్ఐ ఇన్వెస్టిగేషన్ కోసం బయలుదేరాడు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సుప్రియకు కాబోయే భర్త ఆ డాక్టర్ సిటీ నుంచి ఈ సాయంకాలం ఒంటరిగా రాబోతున్నాడు. భద్రాచలం అవతల మాటేయండి. ఎదురు పడకుండా విల్లంబులు ఉపయోగించి అంతం చేయండి. అలాగే దొరా, ఇప్పుడే బయలుదేరగలం. త్వరగా బయలుదేరండి. జాగ్రత్త, అడ్డదారిలో బయలుదేరండి. ఈ ఘోరంలో భూపతి చిక్కుపడాలి, మర్చిపోకండి. అలాగే అలాగే దొరా. నలుగురు వర్షంలోనే బయలుదేరారు ఆ గుడెంలోంచి. వారు అటు వెళ్లగానే కోయయువతిని దగ్గరకు రమ్మని సైగ చేశాడు ఆ వ్యక్తి. భయం భయంగా అతన్ని సమీపించింది. అదోలా నవ్వుతూ తనకు దగ్గరగా లాక్కున్నాడు ఆ యువతిని. చిన్న వెలుగులో ఉన్న నూనె దీపం ఉఫ్మంటూ ఆర్పేశాడు. ఒకరిది కామోద్రేకం, మరొకరిది నిస్సహాయత. బ్లడీ రైన్, బ్లడీ క్లైమేట్. తనలో తాను విసుకుంటూ ఒంటరిగా కారును డ్రైవ్ చేస్తున్నాడు డాక్టర్ మోహన్. భద్రాచలానికి 6 కిలోమీటర్ల దూరంలో వస్తున్నాడతను. సాధ్యమైనంత త్వరగా ఎస్టేటు చేరుకోవాలనేది అతని ఆతృత. ఎస్టేట్ నుండి ఫోన్ వచ్చిన తర్వాత అతను సిటీలో అర నిమిషమైనా ఉండలేకపోయాడు. రోజు రోజుకి అతనికి సుప్రియ విషయంలో చాలా కంగారు కలుగుతోంది. తామిద్దరూ ఎన్నో తీయటి కలలు కన్నారు. అవన్నీ కలలయ్యేలా ఉన్నాయని అతని బాధ. దానికి తోడు తనను, సుప్రియను ఎవరో అంతం చేయడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానం కలిగింది. ఎదురుగా పెద్ద టర్నింగ్ పాయింట్. రోడ్డుకి అడ్డంగా ఎవరో రాళ్లు పెట్టి రోడ్డును బ్లాక్ చేశారని గ్రహించాడు మోహన్. రకరకాల అనుమానాలు అతని అంతరంగాన్ని కాల్చివేయడం మొదలుపెట్టాయి. కొద్ది క్షణాల తర్వాత కారు ఆగిపోయింది. కిందకి దిగాడు మోహన్. ఎందుకైనా మంచిదని తన రివాల్వర్ తీసుకునొచ్చాడు. రివాల్వర్ని చేతిలో ఉంచుకుని ఆ రాళ్లను సమీపించాడు. అప్పుడు పసిగట్టాయి అతని చెవులు ఒక శబ్దాన్ని. ఎవరో దగ్గరలోనే ఉన్న చెట్ల చాటున ముందుకు కదిలిన ఎండుటాకులు నలిగిన చప్పుడు. కరెంట్ షాక్ తిన్నట్లుగా అదిరిపాటుతో నేలకు జారిపోయి కదిలాడు పక్కకు. అదే అతను బ్రతకడానికి అవకాశమైంది. జుమ్మనే శబ్దంతో గాలిలో దూసుకొచ్చాయి 2 బాణాలు. అవి రెండూ గాల్లో దూసుకుపోయే రాళ్లకు తగిలాయి. వెంటనే మోహన్ చేతిలోని రివాల్వర్ నిప్పులు కక్కింది. ఢాం ఢాం. .38 క్యాలిబర్ అది. పొదల వైపు దూసుకుపోయాయి 2 గుళ్ళు. ఎవరో బాధగా మూలగడం, చాటునే పరుగులు తీయడం స్పష్టంగా తెలిసిందతనికి. తనను ఫినిష్ చేయడానికి చాలా గొప్ప ప్లాన్ వేశారని సులభంగా గ్రహించాడు మోహన్.
ఆలస్యం చేయకుండా రాళ్లకు తగిలి కింద పడిన బాణాలు రెండు చేతుల్లోకి తీసుకున్నాడు. వాటి చివర్లలో ఏదో ఆకుపసరు పూయబడిందని అర్థమైంది అతనికి. ఆ రెండింటినీ చాలా భద్రంగా దాచాడు కారు డిక్కీలో. రాళ్లను తొలగించి కారులో బయలుదేరాడు. ఆ తర్వాత ఎలాంటి అడ్డంకులు ఎదురు కాలేదు అతనికి. భద్రాచలం దాటి ఎస్టేట్ వైపు వేగంగా దూసుకుపోయింది కారు. ఏం మోహన్, లేట్ అయినట్లుంది? అవునంకుల్, దారిలో కారు ట్రబుల్ ఇచ్చింది. అసలు విషయం చెప్పలేదు మోహన్. అంకుల్, ఈ ప్రాంతంలో బాణాలు ప్రయోగించే అలవాటు ఎవరికుంది? మోహన్ ప్రశ్న వింటూనే ఆశ్చర్యంగా చూశాడు అతని వైపు రంగారావు. ఏం, ఎందుకలా అడిగావు? ఊరికే తెలుసుకుందామనిపించింది. సహజంగా కోయిలే ఉపయోగిస్తారు. ఆ బాణాలకు చివర్లలో విషం పోస్తారు. మొత్తు కలిగించే ఆకు పసర్లు పోస్తారు. సుప్రీకి ఎలా ఉంది? ఏం చెప్పమంటావు? కొంత సమయం సాధారణంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. మరి కొంత సమయం ఆ మాటలు చేష్టలు మనకు అంతుపట్టవు. ఎస్టేట్ నుంచి మనం కలప పంపుతున్నాం అంకుల్. లేదు, అసలు కలప బిజినెస్ మనకు లేదు. ఎందుకలా అడిగావు? తర్వాత చెప్తాను. అంకుల్, ఈ రాత్రికి నమ్మకమైన వ్యక్తులు నలుగురు కావాలి. విషయం ఏంటి మోహన్? ఇప్పుడేం అడగండి. సమయం వచ్చినప్పుడు నేనే తెలియజేస్తాను. ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకండి. అలాగే, మరో 2 గంటల్లో పంపిస్తాను. రామన్నగూడెంలో మనకు చాలా నమ్మకమైన మనుషులున్నారు. అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుతీయరు. ఏదో ఆలోచిస్తూ చెప్పాడు రంగారావు. అప్పటికప్పుడు ఒక వ్యక్తిని పిలిచాడు. దేవయ్య, నువ్వెళ్ళి అర్జెంటుగా రామన్న గుడిలోంచి మీ వాళ్ళ నలుగురిని తీసుకురా, పనుంది. సరే దొరా. 40 దాటిన దేవయ్య చాలా మొండి ధైర్యం ఉండే వ్యక్తి. రంగారావు తండ్రి గారి కాలం నుంచి ఆ కుటుంబంతో సంబంధాలున్న గూడెం రామన్న గూడెం. వెంటనే బయలుదేరాడు దేవయ్య. హలో సుప్రియ, హౌ ఆర్ యు డియర్? సుప్రియ గదిలోకి అడుగుపెట్టిన మోహన్ పలకరించాడు. మోహన్, నాతో చెప్పకుండానే సిటీకి వెళ్ళావా? సారీ ప్రియా, అర్జెంటు పని పడింది. ఇంకోసారి ఇలా చేశావంటే నేను ఊరుకోను. అలాగే అలాగే డియర్, చిరునవ్వు నవ్వుతూ చెప్పాడు మోహన్. సుప్రియతో కలిసి తోటలోకి నడిచాడు మోహన్. రంగారావు చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నాడు. అతని ఆలోచనలన్నీ మోహన్ మాటల చుట్టూ తిరుగుతున్నాయి. ఎవరో రహస్యంగా కల్పను ఎస్టేట్ ప్రాంతంలోంచి దాటవేస్తుండొచ్చు. ఎలాగో ఆ విషయం తెలుసుకోగలిగాడు మోహన్. రంగా, నేనోసారి నేపాల్ వెళ్ళి రావాలి. 10 రోజుల్లో వస్తాను. ఉన్నట్టుండి ఇప్పుడంత అర్జెంట్ ఏముంది అమరేంద్ర? నీకు తెలియదు, కొన్ని ఇతర వ్యవహారాలున్నాయి. అవన్నీ చక్కబెట్టుకుని రావాలి, చెప్పాడు అమరేంద్ర. ఎప్పుడు బయలుదేరుతున్నావు? రేపే. బదరీ బ్రహ్మ ఇక్కడే ఉంటాడు. సుప్రి విషయంలో నువ్వెలాంటి కంగారు ఉంచుకోనవసరం లేదు. ఏదో విషయాలు ముచ్చటించుకుంటూ ఉండిపోయారు వారక్కడే. బదరీ బ్రహ్మ మాత్రం తన గదిలో కూర్చుని ప్రాచీనమైన తాళపత్ర గ్రంథాలను పరిశీలిస్తూ ఉన్నాడు. సమయం గడిచిపోతోంది. మోహన్, సుప్రియలు బంగ్లా లోపలికొచ్చారు. సుప్రియ, నువ్వు నీ గదికి వెళ్ళు, చెప్పాడు మోహన్. రామన్నగూడెం మనుషుల రాక కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోయాడు మోహన్. మరో అరగంట గడిచింది. దేవయ్యగాక నలుగురొచ్చారు. అందరూ ధైర్య సాహసాలున్న వ్యక్తులే. మీరంతా నా వెంటరండి. దారిలో ఎక్కడా ఎవరూ మాట్లాడకండి, హెచ్చరించాడు మోహన్. ఎస్టేట్లోంచి గోదావరి వైపు దారి తీశాడతను. 2 కిలోమీటర్ల దూరంలో ఉంది గోదావరి. ఒక నిగూఢమైన రహస్యం తెలుసుకోబోతున్నట్లుంది మోహన్ వాలకం. చుట్టూ చీకటి, కీచురాళ్ల రథ కర్ణ కఠోరంగా వినిపిస్తోంది. అందరికంటే ముందు దారి తీస్తున్నాడు మోహన్. అతని వద్ద లోడ్ చేయబడిన రివాల్వర్ ఉంది. రామన్న గుడి నుంచి వచ్చిన వాళ్ళందరి వద్ద ఆయుధాలున్నాయి. సాధారణంగా ఆ పరిసర గూడెలకు సంబంధించిన వారెవరో ఆయుధాలు లేకుండా సంచరించరు. వారికి అలవాటు ఆయుధాలు కలిగి ఉండడం. ముందుకు అడుగులు వేస్తున్న మోహన్ పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తున్నాడు. తన అంచనా ప్రకారం ఎవరో ఎస్టేట్లోంచి లోపాటి దొంగల్ని దొంగచాటుగా తరలిస్తూ ఉండాలి. అలాంటి వ్యక్తులెవరో తమ మీద ఓ దఫా, రెండో దఫా తనను అంతం చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. వారెవరైంది ముందుగా పసిగట్టగలిగితే చాలు, చాలా రహస్యాలు తెలిసే అవకాశం ఉంది. మోహన్ ఆలోచనలో అంతం కాకముందే కాస్త అవతలగా ఉన్న పొదల చాటున ఏదో అలికిడి కావడంతో అందరూ ఉన్న చోట్లోనే ఆగిపోయారు. శబ్దం చేయకండి, చెప్పాడు మోహన్. అప్పటికే అతని చేతిలో రివాల్వర్ ఆకలిగా ఉన్న కరినాగులా తళతళలాడుతూ ఉంది. విపరీతమైన ఉద్వేగానికి గురయ్యాడు మోహన్. ఏ క్షణంలోనైనా అతను రివాల్వర్ని ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాడు. పొదలకి అవతల వైపు నుంచి ఏవో మాటలు చాలా తగ్గు స్థాయిలో వినవస్తున్నాయి. ఒక పొదను సమీపించి అవతలకి చూశాడు మోహన్. 6 వ్యక్తులు కూర్చునున్నారు. వారి ముందు లావుపాటి దొంగలు వెదుర్లు పడున్నాయి.
200 గజాల దూరంలో గోదావరి స్పష్టంగా కనిపిస్తోంది. దొంగల్ని, వెదుర్లను జాయింట్ చేసి ఉంచాడు. ఇక తరలించడమే తరువాయి. అప్పుడు గమనించాడు మోహన్. అక్కడున్న వారందరూ ఆయుధాలు కలిగిన నాగరిక వ్యక్తులనే విషయం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గాని, పోలీసు డిపార్ట్మెంట్ గాని ఆకస్మికంగా అటాక్ చేసినప్పటికీ ఎదుర్కోగల శక్తియుక్తులు వారికున్నాయి. తన వెంట ఉన్న వారికి అసలు విషయం చెప్పాడు మోహన్. వెంటనే అలర్ట్ అయ్యారు గూడెం వాళ్ళందరూ. ఎవరు కదలకండి బ్రదర్స్. ఈ కొయ్య దొంగలు, వెదుర్లు రంగారావు ఎస్టేట్లోనివననే విషయం మాకు తెలుసు. కంగుమనే కంఠంతో హెచ్చరిస్తూ ముందుకు కదిలాడు మోహన్. ఉలికిపాటుతో అందరూ ఆయుధాలు అందుకోబోయారు. అప్పుడు మరో విచిత్ర సంఘటన జరిగింది. 25 మంది ఎస్టేటు లేబర్స్ తో రంగారావు ఆ చోటును సమీపించాడు. రేయ్, అందర్నీ కదలనీకుండా కట్టిపడేయండి. ఎవరైనా ఎదురు తిరగడానికి ప్రయత్నిస్తే ఏమాత్రం దయ లేకుండా ప్రవర్తించండి. కటువుగా తన వారిని హెచ్చరించాడు. మోహన్, నీకు ఈ అనుమానం ఎలా కలిగింది? ఆ విషయం తర్వాత చెప్తాను అంకుల్. అసలు వ్యక్తి వేరే ఉన్నాడు. అతని వివరాలు తెలుసుకోవాలి. ఆ శ్రమేదో పోలీసులే చూసుకోగలరు. దొరా, ఆ 6 కిన్నెరసాని గూడెం వాళ్ళు కారు. అందరిది భద్రాచలం. వాళ్ళంతా దొంగతనాలు చేయడంలో సిద్ధహస్తులు. దేవయ్య చెప్పాడు. తెల్లవారుజాముకంతా అందరినీ భద్రాచలం తరలించారు. పోలీస్ ఎంక్వైరీ మొదలైంది. ఈ విషయం తెలిసి షాక్ తిన్నాడొక వ్యక్తి. తక్షణం సిటీకి బయలుదేరాడు మరో ప్రముఖ వ్యక్తిని కలుసుకోవడానికి. ఆ వ్యక్తి భూపతిబాబు. ఎవర్ను? ఏం కావాలి? భూపతిబాబుతో అర్జెంటు పనిపడింది. వారున్నారా? వారు చెంతలూరు వెళ్లారు. కలుసుకోవాలంటే ఎలా? భద్రాచలంలో ప్రయత్నం చేయండి. భూపతిబాబు బంగ్లాలో లభించిన వివరాల ప్రకారం అప్పటికప్పుడు భద్రాచలం బయలుదేరాడు. కనకరావుకి తెలీదు భూపతిబాబు ఇతనికంటే పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాడనే విషయం. అది కిన్నెర ప్రేతాత్మ చేసిన ప్రతిజ్ఞ విషయం. అదే సమయానికి చింతలూరులో సిద్ధప్ప పాకలో కొనసాగుతూ ఉంది సంభాషణ. భూపతి గారు, మీరెంత ప్రయత్నం చేసినప్పటికీ కిన్నెర ప్రేతాత్మను మనల్ని నొగదీయడం అంత సులభమైన విషయం కాదు. 48 రోజులు నేను మహామూల మంత్రానికి ప్రాణప్రతిష్ఠ చేసి మహాశక్తిని పూజించాల్సి ఉంటుంది. కానీ ఈ మధ్యలో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా నాతో పాటు మీకు కూడా ప్రాణాపాయం తప్పదు. సిద్ధప్ప, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. కానీ ఈ దెయ్యాన్ని మాత్రం నాశనం చెయ్యాలి. నా కొడుకుని పొట్టన పెట్టుకుంది కూడా అదేనని అర్థమవుతోంది. విపరీతమైన ఆవేశం తొంగి చూసింది అతని మాటల్లో. ఆవేశంతో ఏమీ సాధించలేం భూపతిబాబు. కానీ జరగవలసింది చాలా గొప్ప కార్యం. దానికి ఎలాంటి అవరోధాలు లేకుండా ముందుగానే చూసుకోవాలి. చాలా వేగంగా ఆలోచిస్తూ చెప్పాడు సిద్ధప్ప. సిద్ధప్ప అదే క్షణంలో ఒక పటిష్టమైన నిర్ణయానికి వచ్చేశాడు. తన ప్రయత్నంలో ప్రాణాలు పోవలసొచ్చినా భయపడవలసిన అవసరం లేదని నిర్ణయించుకున్నాడు. ఎలాంటి ఏర్పాట్లు కావాలి సిద్ధప్ప గారు? మీకు కావలసిన ఏర్పాట్లు చెప్పండి. ఇప్పుడు కాదు భూపతిబాబు, దగ్గరలో పౌర్ణమి రాబోతోంది. ఆ పౌర్ణమి రోజున కిన్నెర ప్రేతాత్మకు మహాశక్తి ఏర్పడుతుంది. ఆ రోజే మొదలు పెట్టాలి. ఇంకా 10 రోజుల వ్యవధి ఉంది. అవును, ఈలోపు కిన్నెర ప్రేతాత్మ నీ విషయంలో జోక్యం కల్పించుకోదు. ఆ విషయం నాకు తెలుసు. మీ మీద సంపూర్ణ విశ్వాసం నుంచి వెళుతున్నాను. నా శత్రువు ఆ రంగారావు. ఎలాగైనా నన్ను దెబ్బతీయడానికి ప్రయత్నాలు చెయ్యొచ్చు. ఆ గొడవలు మీరే చూసుకోండి. అలాంటి వ్యవహారాల్లో నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ తలదూర్చుకోవడం లేదు. ఈ విషయంలో సాయం చేయండి. మిగిలిన గొడవలు నేను చూసుకుంటాను అంటూ సెలవు తీసుకుని బయలుదేరాడు భూపతిబాబు. అప్పటికే అతని రాక కోసం భద్రాచలంలో ఎదురు చూస్తున్నారు. ఈ విషయాలేవి భూపతిబాబుకు తెలియవు. రేయ్, నిజం చెప్పండి. అనవసరంగా ఎముకలు విరుచుకోకండి. హ్యాండ్ స్టిక్ ని స్టైల్గా తిప్పుతూ అడిగాడు భద్రాచలం ఎస్ఐ భుజంగరావు. కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాడతను. వచ్చిన దగ్గర నుంచి చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నాడు. నిజమేంటో మాకు తెలీదండి. ఆ కొయ్యలు దొంగతనం చేసింది మేమే. ఎంతకంటే నిజమేం కావాలి? వారిలో ఒకడు నిర్లక్ష్యంగా బదులు పలికాడు. ఏం కూసావరా? భుజంగరావు అనుకున్నావా లేక నీ ఇంటి మట్టి అనుకున్నావా? అంటూనే హ్యాండ్ స్టిక్ తో కొట్టాడు బలంగా ఆ వ్యక్తి ముంజేతుల మీద. అమ్మా! భరించరాని బాధతో కెవ్వుమంటూ కేక పెట్టాడు ఆ వ్యక్తి. అడిగిన దానికి జవాబు సక్రమంగా ఇవ్వాలని తెలీదా బద్మాష్ నాయాల? మరో దెబ్బ కొట్టాడు మోకాళ్ళ మీద. బాప్రే బాప్! బిగ్గరగా అంటూ అలాగే ముందుకు కూలబడ్డాడు ఆ వ్యక్తి. సార్, ఇంక మేం వస్తాం. మీరెలాగైనా ప్రయత్నం చేసి అసలు వ్యక్తిని తెలుసుకోండి. రంగారావు గారు, మీరు కంగారేం పడకండి. ఎలాంటి మొండివారైనా నా ముందు నిజం అంగీకరిస్తారు. అదే నా గొప్పతనం. మీరెళ్ళండి. పోలీస్ స్టేషన్లోంచి బయటపడిన రంగారావు వెంటనే కారులో ఎస్టేట్ వైపు బయలుదేరాడు. ఒక హోటల్లోకి వెళుతున్న కనకారావు అతని దృష్టిలో పడ్డాడు. ఎలాంటి అనుమానం ఏర్పడలేదు అతనికి.
ప్రతిరోజు కనకారావు భద్రాచలం రావాల్సిందే. బోలెడు వ్యవహారాలుంటాయి. ఆ విషయం రంగారావుకు తెలుసు. అలాంటి అభిప్రాయంతోనే తన దారిన తాను బయలుదేరాడు. ఆ రోజు ఉదయమే అమరేంద్ర నేపాల్ బయలుదేరి వెళ్ళాడు. ఈ లోపల ఫ్యాక్టరీ గొడవలు సెటిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా ఈ కొయ్య దొంగల వ్యవహారం తేలిపోవాలి. దేవయ్య, నీకెవరి మీదైనా అనుమానాలున్నాయా? ఎందుకులేండి, నిజానిజాలు దగ్గరలోనే తెలుస్తాయి కదండి, అమాయకంగా చెప్పాడు దేవయ్య. దేవయ్య మాటలకు ఆలోచనలతో కారును డ్రైవ్ చేయసాగాడు రంగారావు. నీకు బుద్ధి లేదు కనకారావు. ముందే నేను అనేక సమస్యలతో తలమణుకులవుతున్నాను. ఈ పరిస్థితుల్లో ఇదొకట. ఆ ఎస్ఐ ఒకరి మాట వినే బాపత కాదు. ఏం చెయ్యాలి? తల పట్టుకుని వాపోయాడు భూపతి. భద్రాచలంలోని ఒక ఇంట్లో సమావేశమయ్యారు ఇద్దరు. అది భూపతి ఫ్రెండ్ది. సార్, ఎలాగైనా మీరే ఈ ఆపదలోంచి ఒడ్డున పడేయాలి. రెండు చేతులు పట్టుకున్నాడు కనకారావు. చేతులు వదిలి చెప్తాను. నీ మాట వినేవారెవరైనా ఆ స్టేషన్లో ఉన్నారా? సిగరెట్ వెలిగించుకుంటూ అడిగాడు భూపతి బాబు. ఉన్నారు సార్. హెడ్ కానిస్టేబుల్ మనవాడే, కానీ ఎస్ఐ దెబ్బకు టారెత్తిపోయి కలుసుకోవడానికే భయపడుతున్నాడు. ఎలాగలా అతన్ని కలుసుకో. మన వాళ్ళు 6 టపా కట్టేయాలి, అంతే. ఆ దెబ్బతో మన రిస్క్ తొలగిపోతుంది. ఆ ఎస్ఐ మీద కేసు స్టార్ట్ అవుతుంది. ఆ మాటకు చిగురుటాకులా వణికిపోయాడు కనకారావు. అతనికి ఆ క్షణంలో అర్థమైంది, అన్నిటికంటే ప్రమాదకరమైంది భూపతితో మైత్రి అనే విషయం. వెళ్ళు కనకారావు, అందుకు ఏర్పాట్లు చూడు. రెండో దారి లేదు. ఆ ఇంట్లోంచి రోడ్డు మీదకొచ్చాడు కనకారావు. అప్పటికి 2 రోజులైంది 6 వ్యక్తులు అరెస్ట్ అయ్యి. భద్రాచలమంతా తెలిసిపోయింది ఆ విషయం. కొంతమంది నక్సలైట్లు అరెస్ట్ అయ్యారనే వార్త కారుచిచ్చులా వ్యాప్తి అయింది ఆ టౌన్లోనూ పరిసర ప్రాంతాల్లోనూ. అదే టైంలో హడావిడిగా చాలా మంది పోలీస్ స్టేషన్ వైపు వెళుతూ కనిపించారు అతని కళ్ళకు. ఏంటండి విషయం? ఎందుకలా హడావిడిగా వెళుతున్నారు అందరూ? దారిలో ఒక అతన్ని ఆపడిగాడు కనకారావు. పోలీస్ స్టేషన్లో 6 చనిపోయారట. ఎలా చనిపోయింది తెలీదు. ఆ విషయం తెలిసి అందరూ చూడ్డానికి వెళుతున్నారు. అదిరిపోయాడు కనకారావు. ఎలా సాధ్యమైంది? పోలీసులే చంపారా? లేక వాళ్లే నిజం బయటపెట్టలేక తమంతట తామే? ఆ పైన కనకారావు ఆలోచనలు ముందుకు సాగడం లేదు. తను ఆ వైపే బయలుదేరాడు విషయం తెలుసుకోవడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది, ఆ 6 తమను తామే అంతం చేసుకున్నారనే విషయం. తనలో తానే సంతోషిస్తూ ఎస్టేట్ వైపు బయలుదేరాడతను. కనకారావుకు ఆ నిమిషంలో అసలు విషయం తెలీదు. వాళ్ళు ఆ రహస్యాన్ని ఎస్ఐకి తెలియజేసి మరీ చనిపోయినట్లు. కనకారావు ఎస్టేట్ బిల్డింగ్ వద్దకు వెళ్లేసరికి ద్వారంలోనే ఎదురయ్యాడు ఎస్ఐ భుజంగరావు. ఎవరు మీరు? నా పేరు కనకారావు, ఈ ఎస్టేట్ మేనేజర్ని. ఓ, అలాగా, మీరొకసారి స్టేషన్కి రావాలి. అదిరిపోయాడు కనకారావు. ఎందుకండి? కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ ప్రాంతం వ్యక్తుల్ని అరెస్ట్ చేశాం. మీరు తెలుసునని అంటున్నారు. మీరు వారిని ఐడెంటిఫై చెయ్యాలి. సూటిగా అతని కళ్ళల్లోకే చూస్తూ చెప్పాడు ఎస్ఐ. వెళ్ళిరా కనకారావు, విషయం ఏంటో చూడు. అప్పుడే అక్కడికొచ్చిన రంగారావు చెప్పడంతో ఇక తప్పదన్నట్లుగా కదిలాడు ఎస్ఐ వెంట. 2 నిమిషాల తర్వాత పోలీస్ జీప్ ఎస్టేట్లోంచి భద్రాచలం వైపు శరవేగంతో దూసుకుపోయింది.